మాస్టర్. ఓకే, నిదానంగా చేతులు చూస్తూ రెండు అరచేతులు కళ్ళు చూసుకుంటూ మన అరచేతులు చూస్తూ హాయిగా ఆనందంతో కలిగేస్తూ నిదానంగా చేతులు చేయాలి. ఓకే, ఇంతవరకు చేసినటువంటి అలాగే మన ప్రతి క్షణం ప్రతిరోజు మనం ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే జీవితం స్వల్పమైనది, సూక్ష్మమైనది, స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఈ యొక్క మగానికి మొక్కు కొడతాను లేదు బాగుందా? బాగుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఏదో ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మన యొక్క జన్మ అనేది ఎదుగుదల అవుతుంది. మనం భూమిపైకి వస్తున్నదే ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకోవడం కోసమే, ఏదో ఒక జ్ఞానం తెలుసుకోవడం కోసమే వస్తున్నాం. మనం నేర్చుకోకుండా ఉంటే మన జన్మ ఉన్నతంగా ఎదగదు. మనిషి 84 లక్షల జన్మలు ఉన్నాయి. 84 లక్షల జన్మలో మనిషి జన్మ కూడా ఉంది. అందులో ఆ మనిషి జన్మలో కూడా మళ్ళీ మానవునిగా కూడా ఎన్నో జన్మలు ఉన్నాయి అని ఎంతో మంది గురువులు అంటుంటే విన్నా. మరి ఇన్ని జన్మలు ఎందుకు అవసరము? మరి ఎందుకు ఇన్ని జన్మలు? ఒక జన్మ చాలు కదా, మరి ఇన్ని జన్మలు ఎందుకు అంటే మన భగవంతుడు ఎంత మాయ పెట్టాడు ఈ భూలోకంలో, ఎంత మర్మం పెట్టాడు. ఈ యొక్క శరీరము, గుణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, ఆత్మలో ఎంత నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని కావచ్చు, నిగూఢమైనటువంటి మాయను కావచ్చు పెట్టాడు. వాటిని తెలుసుకునే, ఆత్మ జ్ఞానం తెలుసుకునే, ఆత్మ సత్యాన్ని తెలుసుకునే, ఆత్మ దర్శనం కలిగించుకునే 84 లక్షల జన్మలు కొడతా ఉన్నాయి. ఆత్మ జ్ఞానం తెలుసుకునే, ఆత్మ సత్యాన్ని తెలుసుకునే, ఆత్మ దర్శనం కలిగించుకునే 84 లక్షల జన్మలు పడుతున్నాయి. కానీ 84 లక్షల జన్మలు అయిపోయినాక కూడా మనం ఏమన్నా జ్ఞానాన్ని తెలుసుకున్నామా, సత్యాన్ని తెలుసుకున్నామా? లేదు. 84 లక్షల జన్మలు అయిపోయి మనిషి జన్మలో కూడా ఇంకా ఎన్నో జన్మలు ఇప్పటికే తమోగునిగా కొన్ని జన్మలు, రజోగునిగా కొన్ని జన్మలు, సాత్విక గునిగా కొన్ని జన్మలు, శుద్ధ సాత్వికుని గునిగా ఇంకా కొన్ని జన్మలు, ఇలా అనేక జన్మలు ఇప్పటికే కూడా మానవ జన్మలో ఎన్నో అయిపోయాయి. అయినప్పుడు ఇప్పటికైనా మనం సత్యం తెలుసుకున్నామా, జ్ఞానాన్ని తెలుసుకున్నామా, ఆత్మ జ్ఞానం తెలుసుకున్నామా, ఆత్మ దర్శనం కలిగించుకున్నామా, ఆత్మ లోకాలు చూసామా? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ప్రతి ఒక్క ఎంతో మంది చనిపోతున్నారు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? పుట్టే వాళ్ళంతా కూడా, ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టుంటారు కదా, పుట్టే వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఇప్పటికే మనకి 24 లక్షల జన్మలు గడిచిపోయినాయి.
అయినా మనం తెలుసుకున్నామా? మరి ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తినట్టు మనం? 84 లక్షల జన్మలు ఇప్పటికే గడిచిపోయినాయి. ఇప్పుడు మనం ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తినట్టు? ఏం నేర్చుకున్నాం మనం? ఏం తెలుసుకున్నాం మనం? తెలుసుకో అంటే మనలో దుఃఖం అనేది ఉండదు, మనకు భయం అనేది ఉండదు. దుఃఖం ఉండదు, భయం ఉండదు, జ్ఞానం ఉన్నవాడు. కానీ మనకు జ్ఞానం వచ్చిందా? మనకు దుఃఖం లేవా, దుఃఖాలు లేవా, కోపాలు లేవా, ఈర్ష్యలు లేవా, అసూయలు లేవా, దుఃఖాలు లేవా, భయాలు లేవా, మమకారాలు లేవా, ప్రేమానురాగాలు లేవా? ఇవన్నీ కూడా అజ్ఞానానికి సూచికలు. ఇవన్నీ అజ్ఞానానికి సూచికలు. ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నామని లేక, మన జ్ఞానం రాలేదని లేక. మన జ్ఞానం ఉంది అంటే మనలో అనురాగాలు, భయాలు, మోహాలు, కోరికలు, ఈర్ష్యలు, అసూయలు, ఉద్రేకాలు ఇవన్నీ తొలిగిపోతాయి. ఇప్పుడు ఒక మాను ఉంది, ఆ మానుకు అన్ని కాయలు కాసాయి, అన్ని పచ్చికాయలు ఉన్నాయి. అవి రాలిపోతాయా? పచ్చికాయలు రాలిపోతాయా? చెట్టుకు బాగా మంచి కాయలు కాసింది, మామిడికాయలు కావచ్చు, ఏదో దోసకాయలు కావచ్చు, జామకాయలు కావచ్చు. ఒక చెట్టుకు కాయలు కాసాయి, ఆ కాయలు పచ్చికాయలు రాలిపోతాయా? మరి ఏ కాయలు రాలిపోతాయి? బాగా మాగినాక అప్పుడు రాలిపోతాయి. బాగా మాగినాకనే అవి రాలిపోయి కాయ. అలాగే మనలో కూడా కాయలు ఉన్నాయి. ఇందాక చెప్పిన కాయ కోపము, ఈర్ష, అసూయలు, ద్వేషము, బాధ, భయము, దుఃఖము, ప్రతిదానికి చిరాకు పడడం, చింతించడం, జననానికి నవ్వడం, మరణానికి దుఃఖించడం, ఎందుకు నాకు ఈ జీవితం ఇలా జరుగుతా ఉంది, నా విధిరాతిలో నా కర్మన అని ఎవరైతే ఇలా అనుకుంటుంటామో అయిన మనలో అజ్ఞానం అనే పచ్చికాయ ఉంది. ఆ పచ్చికాయ మాగినప్పుడే ఆ కాయ రాలిపోయినట్లు మనలో ఉన్నటువంటి అజ్ఞానానికి సంబంధించినటువంటి తొలిగిపోతాయి. మనలో అజ్ఞానానికి సంబంధించినవన్నీ కూడా తొలిగిపోతాయి. కాబట్టి ఆ కాయ మాగాలి. చెట్టులో కాయ ఎలా మాగాలో, మాగితే ఎలా రాలిపోతుందో మనలో జ్ఞానం అనేది మాగాలి. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితం సమాత్మ సుదుర్లభ. అంటే ఎన్నో జన్మలు ఎత్తిన పిమ్మట జ్ఞాని విజ్ఞాని నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు ఓ అర్జున. ఎన్నో జన్మలు గడవాలి. ఎన్నో జన్మలు గడిస్తేనే, ఇప్పుడు 1వ తరగతిలో చదువు రాదు పిల్లవాడు, ఎన్నో క్లాసులు గడిచే కొద్దీ వాడికి జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది. అలాగే ఎన్నో రోజులు గడిచే కొద్దీ ఆ కాయ మాగుతుంది, అప్పుడు రాలిపోతుంది. అలాగే ఎన్నో జన్మలు గడిచే కొద్దీ మనిషికి జ్ఞానం అనేది వస్తుంది, ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది అని భగవద్గీతలో భగవాన్ చెప్తున్నాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితం సమాత్మ సుదుర్లభ. అలాగే ఈ యొక్క జ్ఞానం అనేది మనలో మనం తెలుసుకోవాలి. మన జ్ఞానం తెలుసుకోకపోతే మనం ఈ యొక్క బంధాల్లో ఉంటాం, ఈ యొక్క దుఃఖాల్లో ఉంటాం, ఈ యొక్క బాధల్లో ఉంటాం, ఈ యొక్క కర్మల్లో ఉంటాం. ఎప్పుడు భయపడుతుంటాం, దేనికి చింతిస్తుంటాం. చిన్న సమస్య వచ్చినా బాధపడుతుంటాం, చిన్న దుఃఖం కలిగినా బాధపడుతుంటాం, ఏ చిన్న సంఘటన జరిగినా భయపడుతూ ఉంటాం. ఎంత పోవాలి, ఈ అజ్ఞానం పోవాలి. లేకపోతే పునరపి జననం పునరపి. ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు, పుడుతుంటావు చస్తుంటావు, తిరిగి తిరిగి పుడుతుంటావు, తిరిగి తిరిగి చస్తుంటావు, తిరిగి తిరిగి పుడుతుంటావు, తిరిగి తిరిగి చస్తుంటావు.
పుట్టడం, ఈ యొక్క భయాందోళనలు, ఈ కోప ఉద్రేకాలు, ఈ కోరికల మోహాలతో పొంది మనం ఈ యొక్క కంకర మిల్లర్లో అన్ని కంకర, ఇసుక, సిమెంట్, నీళ్లు కలగోసి ఎలా తిరుగుతూ మిక్స్ అయిపోయి గట్టిగా అయిపోతుందో అలాగే మనం కూడా ఈ భూమి పైన చిరస్థాయిగా నిలిచిపోతున్నాం. ఈ భూమి పైనే ముక్తి అనేది చేరకుండా, మోక్షం అనేది చేరకుండా చిరస్థాయిగా ఇక్కడే మనం నిలిచిపోతున్నాం. ఆ యొక్క ముక్తిని మనం పొందాలన్నా, చేరాలన్నా జ్ఞానం అనేది ఉండాలి, ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి. ఆ యొక్క జ్ఞానం ఎక్కడుంటుంది? ఆత్మ జ్ఞానం ఎక్కడుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా వస్తువు అయితే ఏదో అన్నిట్లోనో లేదా ఇంకొక ఊళ్ళోనో దొరుకుతుంది. కానీ ఆత్మ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ జ్ఞానం అన్నాడు. ప్రాపంచిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అనలే, ఆత్మ జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానం అనలే, ఆధ్యాత్మిక జ్ఞానం అనలే, ఆత్మ జ్ఞానం అంటున్నాడు భగవాన్. ఆత్మ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆత్మ జ్ఞానం ఆత్మ లోపలే ఉంటుంది, ఆత్మలోనే ఉంటుంది ఆత్మ జ్ఞానం. మరి ఆత్మ జ్ఞానం మనం తెలుసుకునేది ఎట్లా అంటే, ఫస్ట్ మనం ఆత్మని నమ్మాలి, మనం ఆత్మని తెలుసుకోవాలి. కానీ తెలుసుకుంటున్నామా? లేదు. మనము శరీర స్థితిలోనే ఉన్నాం. నేను శరీరమే అనుకుంటున్నాను. శరీరం నేనే అనుకుంటున్నా కాబట్టి శరీరానికి ఏ చిన్న సమస్య, ఏ చిన్న నొప్పి వచ్చినా డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నాం. నేను శరీరం అనుకున్న వాళ్ళంతా కూడా, శరీర స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా శరీరానికి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ నొప్పి వచ్చినా, ఏ జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నాను. మందుల కోసం, ఇంజక్షన్ల కోసం పరిగెడుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు? నేను శరీరమే, నేను ఏమైతానో, నేను చచ్చిపోతానేమో, నాకు కడుపు నొప్పి, నాకు క్యాన్సర్, నాకు తలకాయ నొప్పి, నాకు ఇంకా ఆ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, తలకాయ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని చెప్తున్నాం. నాకు అని సంబోధిస్తున్నాను. కానీ నాకు అంటే శరీరమే నేను అనుకున్నటువంటి వాళ్ళు. కానీ ఆత్మ జ్ఞానం అంటున్నాం, శరీర జ్ఞానం అనలే. ఇక్కడ శరీర జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అంటున్నాం. కాబట్టి ఎవరైతే శరీర స్థితిలోనే ఉంటారో వాళ్ళకి ఆత్మ జ్ఞానం ఉండదు. వాడు శరీరమే నేను అనుకుంటుంటాడు. శరీరం కోసమే రకరకాల వ్యాయామాలు చేస్తుంటాడు, మంచి ఫుడ్ తింటుంటాడు. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరగాల, నేను ఇంకా ఆరోగ్యంగా ఉండాలా, ఇంకా ఎక్కువ కాలం బతకాలా, నేను ఆరోగ్యం వాడికి తెలుసు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గమనించాలి. ప్రతి మనిషికి తెలుసు నేను ఏదో రోజు చచ్చిపోతాను అనే విషయం తెలుసునా లేదు అందరికీ? నేను ఏదో రోజు, ఇప్పుడు కాకుంటే ఇంకొన్నాళ్ళకైనా, ఇంకా 10 సంవత్సరాలకైనా, ఇంకా 50 సంవత్సరాలకైనా, ఒక 100 సంవత్సరాలకైనా నేను చనిపోతాననే విషయం ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ప్రతి ఒక్క మనిషి. కానీ ఆ మనిషి ఏమనుకుంటాడు? నేను శరీరమే అనుకుంటున్నాడు. ప్రతి మనిషికి తెలుసు నేను ఏదో రోజైనా చనిపోవాల్సిందే. ఆ సత్యం తెలుసుకోడు. కానీ నేను చచ్చిపోకూడదు, నేను చచ్చిపోతాను, ఎప్పుడైనా నేను చనిపోవాల్సిందని తెలుసు. కానీ నేను చచ్చిపోవు.
శరీరానికి ఏ చిన్న బాధ కలిగినా, ఏ చిన్న నొప్పి కలిగినా, ఏ సమస్య, ఏ ఇబ్బంది కలిగినా, ఏ చిన్నదే పెద్దదాన్ని అయితే మనం ఆలోచన చేయాలి. ఏ చిన్నది వచ్చినా డాక్టర్ దగ్గరికి రయ్యని పరిగెడుతున్నాం. భారీగా నేనైతే చాలా పరిగెత్తుతాను. నేను ఏ చిన్న నొప్పికి పరిగెత్తి ఫోన్ చేసి ఇదొకరికి అలా చిన్న మేడం ఏడడం డాక్టర్లు ఏడన్నారు చాలా వస్తారు. ఆర్టీటీ చుట్టూ తిరిగేవారు, అన్ని హాస్పిటల్ తిరిగేవారు, పరిగెత్తిపోయారు. ఎందుకంటే శరీరమే నేను అనుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారంతా కూడా అలాంటి భ్రమలోనే ఉంటారు. అదే నేను చచ్చిపోతానేమో, నా శరీరానికి ఏదో అయితా ఉంది, నాకేదో అయితా ఉంది, శరీరానికి ఏదో అవుతుంది, నాకేదో అవుతుంది, ఏదో నొప్పి వస్తుంది, ఆడ నొప్పి వస్తుంది, ఏడు నొప్పి వస్తుంది, నాకేమవుతా ఉంది నాకు అంటాడు. కానీ శరీరానికి అనుకో నాకే అంటాడు. నాకు ఏదో ఇబ్బంది అవుతుంది, నాకు నొప్పి వస్తుంది, ఎక్కడో ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని అంటామే కానీ ఆ జ్ఞానం లేక అని అంటాం. కానీ మనం ఎవరు? ఆత్మస్వరూపులం. ఎంతోమంది గురువులు మనకి చెప్తుంటారు, నువ్వు శరీరం కాదు ఆయన. భగవద్గీతలోనే చెప్తున్నాడు, ఆం ఆత్మ గుడాకేశ. ఓ అర్జున, నువ్వు శరీరం కాదైనా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదైనా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదైనా నువ్వు ఆత్మవి అని చెప్పాడు. ఎంతో చక్కగా చెప్తాడు. కానీ మనకు అర్థమైందా? ఆయన చెప్పేది ఎవరు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానే చెప్పాడు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. కానీ మనకు ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థమవుతా ఉందా? అవగాహనకు వస్తా ఉందా? అవగాహన కలుగుతా ఉందా? అంటే మనకు అనుభవ జ్ఞానం లేదు. నేను శరీరం కాదు, నేను ఆత్మని. నేను శరీరం కాదు, నేను ఆత్మని. అనుభవ జ్ఞానం లేదు. కాబట్టి ఆ అనుభవ జ్ఞానం లేనందువలన మనము నేను ఆత్మను అనేటువంటి సత్యాన్ని మనము నమ్మలేకపోతున్నాం. కాబట్టి శరీరం తర్వాత గుణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం, ఆత్మ. ఈ యొక్క 7 కలయికలతో ఉంది ఈ యొక్క ఆత్మ. 7 తొడుగులతో ఉంది ఈ యొక్క ఆత్మ. ఆ 7 తొడుగులు తొలగినప్పుడే నీకు ఆత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం వస్తుంది. నీకు 7 తొడుగులు, 7 కొండల వాడు అంటాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. 7 కొండల వాడు. ఆయన దర్శించాలంటే 7 వాక్యాలు ఓపెన్ చేయాలి. అలాగే మనకు ఒక బ్రహ్మరంధ్రం ఓపెన్ కావాలంటే 7 చక్రాలు యాక్టివేట్ కావాలి. 7 చక్రాలు కదలికలు జరగాలి. కుండలిని శక్తి అనేది ఉత్తేజితం కావాలి. అప్పుడే ఈ యొక్క సహస్రారంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆత్మ జ్ఞానం కలగాలంటే అంత ఆశామాశైన విషయం కాదు. ఈ యొక్క చిన్న విషయాన్ని 84 లక్షల జన్మలు పడుతున్నాయి తెలుసుకోవడానికి. అది బ్రహ్మాండమైన విషయమే. తెలియని వారికి, ఆత్మజ్ఞానులకు, యోగులకు, సిద్ధులకు, హిమాలయ యోగులకు అది స్వల్పమైనదే, సూక్ష్మమైనదే. అంత సూక్ష్మమైనది తెలుసుకోవడం కోసం 84 లక్షల జన్మలు పడుతున్నారు. 84 లక్షల జన్మలు కూడా మానవ జన్మల్లో తమోగునిగా కొన్ని జన్మలు, రజోగునిగా కొన్ని జన్మలు, సాత్విక గునిగా కొన్ని జన్మలు, శుద్ధ సాత్విక గునిగా కొన్ని జన్మలు, ఇలా మానవ జన్మలు కూడా కొన్ని 100 జన్మలు అయిపోయాయి. కానీ ఈ యొక్క ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం కోసం, ఆత్మ దర్శనం కావించుకోవడం కోసం ఇన్ని జన్మలు పడుతున్నాయి. ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవడం, నేను ఆత్మను అని ఆ విషయాన్ని తెలుసుకునేకి ఇన్ని జన్మలు పడుతున్నాయి. ఎంత గొప్ప విషయాన్ని భగవంతుడు పెట్టాడు. ఆత్మస్థితి ఎంత గొప్పది. దీన్ని బట్టి చూస్తే
ఆత్మస్థితి ఎంత గొప్పది, ఆ ఆత్మజ్ఞానం ఎంత గొప్పది. ఇన్ని జన్మలు పడుతున్నాయి కదా మన యొక్క ఆత్మను గురించి తెలుసుకోవాలని, ఆత్మ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలని. అంత గొప్పది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనము ముందుకు ఎదుగుతాం. జ్ఞానపరంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, సత్యపరంగా కావచ్చు, మనం ఎదుగుతాం. తెలిస్తే మోక్షం,